కేజీఎఫ్ 2 సినిమాలో రవీనా టండన్ కు రావు రమేష్ చెప్పే డైలాగ్ గుర్తుందా? He is the biggest criminal. He is the biggest businessman. This is the biggest national issue. ఇప్పుడు అదాని విషయంలో కూడా ప్రతి ఒక్కరిది అదే వాదన, హీఈస్ ద బిగ్గెస్ట్ క్రిమినల్ అని. అదానీ వైపు అందరూ వేలెత్తి చూపుతున్నారు. నిజానికి అదానీ ఓ పెద్ద ఫ్రాడ్ అని చాలా కాలం నుంచే రాహుల్ గాంధీ తన స్వరం వినిపిస్తున్నారు. కానీ ఏ ఒక్కరూ ఆయన్ని పట్టించుకోలేదు. ఎప్పుడైతే హిండెన్బర్గ్ రిపోర్ట్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి మన దేశంలో అదానీపై కొంత అనుమానాలు మొదలయ్యాయి. కానీ ఆ రిపోర్ట్ తప్పని, సెబీ ఇన్వాల్వ్మెంట్ ససేమిరా లేదని అన్ని ప్రభుత్వ సంస్థలు చెప్పడమే కాకుండా అదానీ మీడియా సంస్థల్లో ఇది విదేశీయుల కుట్ర, భారత్పై జరుగుతున్న దాడి అని ప్రచారం చేశారు. 94 ఏళ్ల జార్జ్ సోరోస్ అనే ఒక హంగేరియన్ అమెరికన్ కుట్రతో ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారని, భారతదేశ ఎకానమీని దెబ్బతీసే ప్రయత్నాలని తెగ హడావుడి చేశారు. అయితే ఎప్పుడైతే అదానీ ఓ లంచగొండని అమెరికాలో కేసు నమోదైందో అప్పటి నుంచే వ్యతిరేక గళం మరింత ఎక్కువైంది. రాహుల్ గాంధీ తన స్వరాన్ని మరింత పెంచి కేంద్రంతో పోరాటం కొనసాగిస్తున్నారు. కొన్ని దేశాలు ఇప్పటికే అదానీపై తగిన చర్యలు తీసుకున్నాయి. మన తెలంగాణ కన్నా తక్కువ తలసరి ఆదాయం కలిగిన కెన్యా లాంటి పేద దేశమైతే అదానీతో ఉన్న ఒప్పందాలన్నింటినీ మరుసటి రోజే రద్దు చేసి పారేసింది. శ్రీలంకలో గత ప్రధాని రనిల్ విక్రమసింఘే కొన్ని ఒప్పందాలు చేసుకున్నా ఆ ఒప్పందాల వెనుక మోదీ హస్తం ఉందని చాలా ఆరోపణలున్నాయి. ఇప్పటి ప్రభుత్వం అదానీపై అమెరికా ఇండైక్ట్మెంట్ తర్వాత పెట్టుబడులు కాదు కదా, తమ దేశంలో అదానికి కాలు మోపే అవకాశం కూడా ప్రతి అగ్రిమెంట్ను పరిశీలించాకే చెప్తామని తేల్చేసింది. ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే అదానీతో ఒప్పందాలను తాము రీకన్సిడర్ చేస్తామని తెలిపింది. అంటే దాదాపు అక్కడ కూడా డీల్స్ రద్దయ్యే పరిస్థితుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అదానీ అనే ఓ వ్యక్తిని దుష్టశక్తిగా విదేశాలు పరిగణిస్తున్నాయి. తమ దేశంలో అడుగు పెట్టనీయకుండా తరిమి కొడుతున్నాయి. మరి అదే అదానీపై మన దేశ ప్రభుత్వ వైఖరి ఏంటి? ఎవరేమన్నా సరే అదానీ మాత్రం మంచోడే, మనోడే అన్నట్టు కేంద్ర ప్రభుత్వం అతనికి అండగా ఉంటోంది. ఇంకా చెప్పాలంటే అతన్ని ఓ రారాజులా కీర్తిస్తోంది. అందుకే అదానీపై కేసు నమోదు చేసి అతన్ని బొక్కలో వేయాలంటూ రాహుల్ గాంధీ తన స్వరాన్ని మరింత పెంచారు. अदानी जी को एकदम अरेस्ट किया जाए और हम जानते हैं और हम देश को दिखाना चाहते हैं कि अदानी जी की अरेस्ट नहीं होगी, और इसलिए नहीं होगी क्योंकि हिंदुस्तान के प्रधानमंत्री अदानी जी के पीछे खड़े हुए हैं और उनके प्रोटेक्टर हैं. అదానీ అవినీతి పరుడు అనే పాయింట్నే అస్త్రంగా మార్చుకున్నారు. మరి అదానీపై ఇంతలా పోరాటం కొనసాగిస్తున్న రాహుల్ గాంధీ తన కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణపై ఎందుకు మౌనంగా ఉన్నట్టు? అదానీ ప్రధాని అంటూ ప్రతి క్షణం జపం చేస్తున్న రాహుల్ గాంధీ అదే అదానీతో రేవంత్ రెడ్డి కుదుర్చుకున్న ఒప్పందాలపై ఎందుకు మాట్లాడడం లేదు? అదానీని ఒక దేశ సమస్యగా చూపిస్తున్న రాహుల్ గాంధీ తన కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఎలా అడుగు పెట్టనిచ్చారు? తాను రాజ్యాంగ పరిరక్షకుడినని పదే పదే చెప్పుకుంటున్న రాహుల్ తెలంగాణలో రాజ్యాంగాన్ని అమలు చేయాలన్న సంగతి మర్చిపోయారా? అదానీ ప్రధాని అండమే తప్ప అదానీ రేవంత్ సంగతి ఏంటి అంటే రాహుల్ గాంధీ పక్కకు తప్పుకుంటున్నారు. సరే, రాహుల్ గాంధీ ఢిల్లీలో పోరాడుతున్నారు కాబట్టి తెలంగాణపై ఫోకస్ పెట్టలేకపోయారని అనుకుందాం. మరి రేవంత్ రెడ్డికి ఏమైంది? రాహుల్ గాంధీ తరహాలోనే ఆయన కూడా అదానీ ప్రధాని అనే మంత్రాన్ని జపించారు కదా. ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల టైంలో అదానీ ఓ పెద్ద మోసగాడు అంటూ మైకుల ముందు ఉదరగొట్టేశారు. ధారావి అంశాన్ని హైలైట్ చేస్తూ అదానీ మొత్తం ఆక్రమించుకుంటాడని ఆరోపణల మీద ఆరోపణలు గుప్పించారు. డబుల్ ఇంజిన్ అంటే అదానీ ప్రధాని అని పెద్ద పెద్ద సూక్తులు కూడా చెప్పారు. అలాంటి రేవంత్ రెడ్డి అదే అదానీతో ఎందుకు తన దోస్తీని కొనసాగిస్తున్నారు? ఒప్పందాల విషయంపై కనీసం మాట్లాడడానికి కూడా ఎందుకు జంకుతున్నారు? వాస్తవానికి అదానీ ఓ లంచగొండని అమెరికా ఆరోపణలు చేసిన కొన్ని రోజుల తర్వాత తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ కోసం అదానీ ఇచ్చిన 100 కోట్ల విరాళాన్ని రేవంత్ రెడ్డి వెనక్కి ఇచ్చేశారు. అది కూడా బీఆర్ఎస్ గట్టిగా పోరాటం చేయడంతో పాటు పైనుంచి రాహుల్ గాంధీ అక్షింతలు వేయడం వల్లే ఆ 100 కోట్లు తిరిగిచ్చారనే వాదనలు వినిపించాయి. ఈ పరిణామం చూసి దావోస్లో కుదుర్చుకున్న 12,400 కోట్ల ఒప్పందాలను కూడా రద్దు చేస్తారా అనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. కేవలం అది చర్చల దాకా ఆగలేదు. ఒప్పందాల్ని రద్దు చేయాలంటూ డిమాండ్లు కూడా వచ్చాయి. ఒప్పందాల్ని రద్దు చేసుకుంటేనే ఢిల్లీలో రాహుల్ చేస్తున్న పోరాటానికి అర్థం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. లేకపోతే ఇద్దరు కలిసి డబుల్ గేమ్ ఆడుతున్నారని అర్థం చేసుకోవాల్సి వస్తుందంటూ కమెంట్లు వినిపిస్తున్నాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ సైతం
అదానీ రేవంత్ల ఒప్పందాలపై ప్రశ్నలు సంధించాయి. దీంతో అదానీ రేవంత్ పెట్టుబడుల బంధానికి ఎండ్ కార్డు పడుతుందేమో అని అందరూ అనుకున్నారు. అలాంటి తరుణంలోనే ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అదే అదానీపై చర్యలు తీసుకోవాలంటూ మన సీఎం రేవంత్ రెడ్డి నిరసన ర్యాలీ నిర్వహించడం. నెక్లెస్ రోడ్ నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. మంత్రులు, సీనియర్ నేతలు, కార్యకర్తలు వందలాది మంది అందులో పాల్గొన్నారు. అదానీని శిక్షించాల్సిందేనంటూ పెద్ద పెద్ద డైలాగులు కూడా కొట్టారు. ఈ పరిణామం చూసి అబ్బో ఇది నిజంగా మంచి మార్పేనని సంభ్రమాశ్చర్యాలు వ్యక్తమయ్యాయి. ఒక రకంగా ఇది డ్రామా అని అనిపించినా ఒప్పందాల విషయంలో రేవంత్ సర్కార్ వెనుకడుగు వేస్తుందేమో అనే ఓ చిన్న ఫీలింగ్ అయితే అందరిలోనూ రగిలింది. తదుపరి స్టెప్ అదే ఉంటుందేమో అని దాదాపు అందరూ ఫిక్స్ అయ్యారు. తీరా చూస్తే అలాంటిదేమీ లేదంటూ రేవంత్ రెడ్డి తేల్చేశారు. ఈ మధ్య ఓ సమావేశంలో అదానీతో తెలంగాణ పెట్టుబడుల ఒప్పందాలను రద్దు చేయడం సాధ్యం కాదని తేల్చి పారేశారు. అంతేకాదు ఈ ఒప్పందాల విషయంలో తన తెలివిని కూడా ప్రదర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఒప్పందాల్ని లింక్ చేస్తూ గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసే పరిస్థితి ఉండదంటూ కొత్త పల్లవి వినిపించారు. ఒకవేళ అదే నిజమైతే బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫార్ములా ఈ రేసు ఒప్పందాన్ని రేవంత్ ఎందుకు రద్దు చేశారు? ఏకంగా ఓ విదేశీ సంస్థతో ఒప్పందాన్నే రద్దు చేసుకున్న రేవంత్ సర్కార్ భారతీయ పౌరుడైన అదానీతో ఒప్పందాలను రద్దు చేసుకోవడం అంత కష్టమా? రాష్ట్ర ప్రతిష్టను పెంచే ఓ గొప్ప ఈవెంట్కి ఎండ్ కార్డు పెట్టగలిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా దేశాన్నే అపఖ్యాతి పాలు చేసిన అదానీ విషయంలో ఎందుకు జంకుతున్నారు? అదానీతో ఒప్పందాలను రద్దు చేసుకోవడం కష్టమైతే అది ఎవరికి కష్టం, ఎందుకు కష్టం, ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే వాటి గురించి డీటెయిల్డ్గా ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇక్కడే మనం మరికొన్ని విషయాల గురించి తప్పకుండా చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని పాలసీలు రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగిస్తున్నాయని చెప్పి కాంగ్రెస్ సర్కార్ వాటిని రద్దు చేసే పనిలో నిమగ్నమైంది. ఆల్రెడీ ధరణి పోర్టల్ని తొలగించి భూభారతిని తీసుకొచ్చింది. రైతు బంధు పథకాన్ని కొన్ని మార్పులతో రైతు భరోసాగా తీసుకొస్తోంది. వీటితో పాటు మరికొన్ని మార్పులు తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వ విధానాల్లో ఇన్ని మార్పులు చేర్పులు చేయగలిగినప్పుడు అసలు ఇంకా అమలే కాని అదానీతో ఒప్పందాలను రేవంత్ సర్కార్ ఎందుకు రద్దు చేయలేకపోతున్నారు? దీని వెనుక ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవంటారా? అంతర్జాతీయ మోసగాడు అని అదానీపై దుమ్మెత్తి పోస్తూ ఒప్పందాలను ఏమీ చేయలేమంటూ చేతులెత్తేశారంటే ప్రజల్ని అంత అమాయకులుగా భావిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. లగచర్ల ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. కానీ రైతుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడం, బీఆర్ఎస్ నిరంతర పోరాటం చేయడంతో ఫార్మా విలేజ్ విషయంలో వెనకడుగు వేశారు. కానీ ఆ వెంటనే ఇండస్ట్రియల్ పార్క్ అంటూ ప్రభుత్వం కొత్త రాగం ఎత్తుకుంది. ఇందులో అదానీ భాగస్వామ్యం కూడా ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి. అది సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, లేదా మరి ఇతర కంపెనీ ఏదైనా కావచ్చు. అలాగే రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీపై వివాదం నడుస్తోంది. మాకు ఈ ఫ్యాక్టరీ వద్దంటూ ఇప్పటికే ప్రజలు వ్యతిరేక గళం ఎత్తారు. నిరసనలు, ధర్నాలు చేపట్టారు. అయినా ప్రభుత్వంలో చలనం రాలేదు. ఈ సిమెంట్ ఫ్యాక్టరీ మరెవరిదో కాదు, అంతర్జాతీయ మోసగాడు అదానీదే. ఇక మరో ప్రాజెక్ట్ మూసీ రెజ్యువనేషన్. ఈ ప్రాజెక్ట్ గురించి రేవంత్ సర్కార్ ఇంతవరకు డిపిఆర్ కూడా సబ్మిట్ చేయలేదు. హైదరాబాద్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో ఈ మూసీ ప్రక్షాళన అనేది ఓ భాగమని చెప్తూ వస్తోంది. అంతే, అంతకు మించి ఈ ప్రాజెక్ట్ గురించి పెద్దగా డీటెయిల్స్ లేవు. అలాంటి టైంలో తెరువెనుక కాంగ్రెస్ నడిపిస్తున్న ఓ పెద్ద తతంగం వెలుగులోకి వచ్చింది. మూసీ దగ్గర రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం వరల్డ్ బ్యాంక్ నుంచి కాంగ్రెస్ అప్పు కోరినట్లు డాక్యుమెంట్లు బయటకు వచ్చాయి. అంటే మూసీ ప్రక్షాళన పేరుతో రంగులు వేస్తామని చెప్పి జనాలకే సున్నం కొట్టాలని రేవంత్ సర్కార్ పన్నాగం పన్నింది. ఈ పన్నాగంలో బలయ్యేది ఏకంగా 16,000 మంది కుటుంబాలు. కానీ లాభపడేది ఎవరో తెలుసా? మళ్ళీ అదానీనే అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ వ్యాపారపరమైన నిర్ణయాలైతే రాజకీయంగా కూడా అదానీ ఛాయలు ఉన్నాయనేది ఓ చర్చ. ఐటీసీ కోహ్నూర్లో అదానీ పొంగులేటి మధ్య జరిగిన మీటింగ్ వ్యవహారం గుర్తుండే ఉంటుంది. తానేదో వేరే పని మీద వెళ్తే తనకు లిఫ్ట్లో అదానీ కలిశారని పొంగులేటి ఆ మధ్య సింపుల్గా చెప్పేశారు. కానీ ఈ మీటింగ్ మాత్రం ఆయన చెప్పినంత కోఇన్సిడెంటల్ అయితే కాదనే వాదన బలంగా వినిపిస్తోంది. ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో అదానీ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చని అనిపిస్తోంది. మహారాష్ట్రలో శివసేన పార్టీ చీలికల సమయంలో అదానీ కీలక పాత్ర పోషించారని స్వయంగా రాహుల్ గాంధీ గతంలో ఆరోపించారు. రాజకీయ మీటింగ్లో అదానీ ఉంటారని కూడా చెప్పారు. మరి అలాంటి రాహుల్కు తెలంగాణ రాజకీయాల్లో అదానీ పాత్ర గురించి తెలిసి ఉండదా? ఒకవేళ తెలిసిన చీకటి ఒప్పందాల మాటన
మౌనంగా ఉంటున్నారా? అదానీ అనే వ్యక్తి దేశానికే సమస్య అయినప్పుడు తెలంగాణకి సమస్య కాడా? దేశానికి విషమైనప్పుడు తెలంగాణకి అమృతం ఎలా అవుతాడు? అక్కడ విధ్వంసకారుడైనప్పుడు ఇక్కడ మాత్రం అదానీ అభివృద్ధికి కారకుడవుతాడా?